హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి పవిత్రమైన పోలాల అమావాస్య అండి. పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నేను చెప్పేటువంటి ఈ పని చేయడం వల్ల మీ పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే యోగక్షేమాల విషయంలో కానివ్వండి చాలా చాలా మెరుగుగా చూస్తారు. అండ్ అలాగే చాలామంది కూడా సంతానం అనేది ఉండదు కదా, మరి అటువంటి వాళ్ళు కూడా ఈ పని చేయడం వల్ల చాలా వరకు వాళ్ళకు సంతానం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి అదేంటని వీడియోలో అయితే చూడండి. అలాగే వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే, మన హిందువుల నుంచి అంటే చాలా వరకు పూర్వీకుల నుంచి కూడా మనము ఈ ఆచారాన్ని అయితే పాటిస్తూ ఉన్నామన్నమాట. ఈ పొలాల అమావాస్య అనేది ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అంటే, ఈ మాసంలో చివరి రోజు అండ్ అలాగే అమావాస్య చాలా పవిత్రమైనది కాబట్టి మనం ఈ రోజున చేయవలసిన అతి ముఖ్యమైన పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా అమావాస్య మనకు సెప్టెంబర్ 2వ తేదీన మొదలై ఉదయం 5:21 మొదలై 3వ తేదీ 7:24 పూర్తయిపోతుంది. అంటే దాదాపు ఒక్కరోజు 2 గంటల వరకు మనకు ఈ అమావాస్య అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి పిల్లల కోసం మనం ఎటువంటి పరిహారం అనేది చేయాలి అంటే, పిల్లల కోసం నేను చెప్పేటువంటి ఈ మొక్కకి మీరు పూజ చేసినట్లయితే చాలా చాలా మెరుగ్గా ఉంటుంది. అదేంటి అంటే, సో పిల్లల కోసం ఎటువంటి పరిహారం చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి. సో మీ పిల్లల యోగక్షేమాల కోసం శ్రావణ మాసంలో చివరి రోజైన ఈ పోలాల అమావాస్య రోజు కంద మొక్కని అమ్మవారిగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్మను అనేది కట్టాలండి. అదే తోరణంగా భావించాలి. ఆ తోరణాన్ని కంద మొక్కకు, దాని తర్వాత మనం ఆ కంద మొక్కకి కట్టినటువంటి ఆ దారాన్ని మన పిల్లలకు కానివ్వండి, మన ఇంట్లో వాళ్ళకి కానివ్వండి కట్టినట్లయితే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. అందులో అలాగే మనకి సంతానం గిన లేకపోయినట్లయితే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మనకి సంతానం కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వరల్డ్ క్రియేషన్స్.